హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ముందుగా ఏం చూస్తామంటే ఒక బ్లౌజ్కి రెండు వైపుల బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ బార్డర్ని ఉపయోగించుకొని మనము బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలా కుట్టాలో చూద్దాము. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ ఫుల్ క్లోజ్ నెక్ పెట్టుకున్నాను, ఓకేనా. ఫ్రంట్ వచ్చి ఇలా లైట్గా స్టార్ షేప్ ఇచ్చినాను ఫ్రెండ్స్. ఇలా స్టార్ ఇచ్చినాను. దీన్ని క్యాన్వాస్ వేసి టర్న్ చేసుకొని మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. మీకు ఎవరికైనా కటింగ్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు పేపర్ పైన చేసి చూపిస్తాను. లేదంటే నెక్స్ట్ ఎవరికైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్ ప్లాన్ చేసుకొని మీకు చూపించడానికి ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది క్యాన్వాస్ తీసుకొని నీట్గా ఇలా కొద్దిగా ఇక్కడ గ్యాప్ వదలాలి. ఇక్కడ గ్యాప్ వదిలి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని పక్కనే మళ్ళీ ఇలా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్నాం. దీన్ని ఆ షేప్కి ఏదైతే ఉందో దీని షేప్కి ఆ టైప్లో కట్ చేసుకున్నాం మనము. చూడండి, నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇది సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓవర్గా ఎక్కువ డిజైన్స్ ఏమీ లేకుండా బార్డర్ వచ్చినప్పుడు ఎప్పుడు బార్డర్ స్లీవ్స్ బ్యాక్ కదా ఇస్తాము, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెన్స్గా పెట్టాలని అనుకున్నాను, అందుకనే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఇది ఫ్రంట్ హుక్సే, బ్యాక్ హుక్స్ కాదు, అందుకే నేను ఇలా ప్లాన్ చేసినాను. చూడండి, ఇప్పుడు క్యాన్వాస్ ఇలా పెట్టి ఇలా కుట్టాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్ ఫినిషింగ్తో బాగా వస్తుంది, డిజైన్ లుక్గా కనిపిస్తుంది. చూడండి, ఇది డైలీ వేర్ శారీస్ అయినా కొంచెం బాగుంటుంది. ఎక్కడైనా బయట ఫంక్షన్స్కి, గుడికి, ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం కదా, ఏదైనా దేవస్థానంకి అట్లా పోయినప్పుడు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా ఏమైనా ఇలాంటి డిజైన్ కావాలనుకుంటే మీరు కూడా కుట్టి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు చెప్పడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ పెట్టుకున్నాము. చూడండి, ఇది మనకి ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇది ఇట్లా పెట్టుకోవాలి, మనకి క్యాన్వాస్ కనిపించే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుందా నీట్గా ఎలా పెట్టానో చూడండి. ఆపోజిట్ చూసారా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం మనము. ఇక్కడ క్లాత్ నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నీట్గా ఇలా కుట్టుకునేద్దాం మనము. ఈ షేప్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా నీడిలు తిప్పుకుంటూ నీట్గా షేప్కి కరెక్ట్గా కుట్టాలా. చూడండి, ఇలా నీట్గా సర్దు వేసుకొని ఇలా కుట్టాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను చెప్పిస్తాను. మీకు కటింగ్ కావాలనుకుంటే ఒకవేళ నాకు కామెంట్లో చెప్తే నేను మీకు నెక్స్ట్ కస్టమర్స్ వచ్చినా లేకపోతే పేపర్ పైన మీకు కటింగ్ చేసి చూపిస్తాను మీకు. సరేనా, చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇప్పుడు కరెక్ట్గా ఈ భాగంలో మ్యాచ్ కొట్టుకోవాలి. చూడండి, ట్రిమ్మర్లు అన్నీ మొద్దు బారిపోయినాయి. ఎన్ని ట్రిమ్మర్లు తెచ్చినా ఇట్లా నాచులు కొట్టి కొట్టి ట్రిమ్మర్లు పాడైపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. కొత్తది కొనేదే బెటర్. దీన్ని 10ని పట్టించేకి 25 రూపీస్ తీసుకుంటారు. కొత్త ట్రిమ్మర్ అయితే 25 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్.
చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత ఇది టర్న్ చేసుకోవాలా. చూడండి ఇలా టర్న్ చేసుకొని ఐరన్ చేసుకొని వస్తాను నేను. ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టర్న్ చేసుకొని ఐరన్ చేసుకొస్తాను. ఇదిగోండి లైనింగ్ ఇది బార్డర్ని ఐరన్ చేసుకొని ఈ ఫ్రంట్ ప్రిన్స్ కట్ రెడీ చేసుకొని వచ్చాను. వీడియో లెంత్ అయిపోతుందని ఇది రెడీ చేసుకునేంత వరకు వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా ప్రిన్స్ కట్ కటింగ్ ఫ్రంట్ స్టిచ్చింగ్ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. చూడండి ఇది లైనింగ్ అటాచ్ చేసుకొని క్యాన్వాసెస్ తిప్పించి ఇవి రెండు ఐరన్ చేసుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీనికి బార్డర్ని ఎలా వాడాలో చూద్దామా. చూడండి ఇది బార్డరు ఇలా వస్తుంది. దీని మెజర్మెంట్ పెట్టుకొని మధ్యలో కట్ చేసుకున్నాం మనము. ఇది చూడండి ప్రింట్ వచ్చింది. ఇది ఎక్కడ ఇవ్వలేము మనం, ఇట్లా ఇస్తారు వాళ్ళు, అమ్మే వాళ్ళే అట్లా ఇస్తే మనం ఎవరికి చెప్పాలి. ఇంకా ఈ టీచర్స్ పాపము సఫర్ అవుతారు. మధ్యలో అట్లా కనిపిస్తే బాగోదు, అది లేకుండా చేయండి. చూడండి ఇలా మర్చుకున్నాను నేను బార్డర్ని. చూడండి ఇలా సింపుల్ గా. ఇప్పుడు ఏం చేసే కాదు, ఇక్కడ లాస్ట్ డాట్స్ ఉంది కదా అది కవర్ అవుతుంది ఫ్రెండ్స్, ఏం చేసే కాదు మనం. చూడండి ఇలా నీట్ గా కవర్ చేసుకోవాలి. సింపుల్ గా కుట్టుకునే మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర. చూడండి మీకు నచ్చితే మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ లేకపోతే నేను కూడా చేయలేను కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్తోనే నేను కూడా ముందరికి పోతాను. చూడండి ఇంతే, కొంచెం లూజ్ వదులుకుంటా చేయాలా. ఎక్కువ లాగేసినామనుకో ఇక్కడ ఈ సైడ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మనకి. కాబట్టి ఎంతైతే అంత కొంచెం లూజ్గానే ఇస్తాం దానికి. చూడండి ఇప్పుడు ఇలా మర్చిగా ఇలా కుట్టేస్తాము. ఇది ఎక్కువ పెద్దగా ఉంది బార్డర్ కాబట్టి ఈ డిజైన్ ఈ టెంపుల్ టైప్ ఉంది కదా దాన్ని కూడా అర్థం మర్చుకొనే కుట్టుకున్నాం మనం. చూడండి ఇలా కుట్టుకుంటూ చూసారు కదా ఇలా కుట్టుకునేస్తాం మనము. చూసారు కదా ఇంతవరకు వచ్చింది స్టిచ్చింగ్ ఇది. ఇప్పుడు తిప్పించుకొని దానిపైన ఒక స్టిచ్ వేసేసుకున్నాం, మళ్ళీ కదలకుండా ఏమీ ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఇక్కడ పట్టి ఈ పార్ట్ వస్తుంది కదా అటాచింగ్ కి, అప్పుడు ఇలా కవర్ అవుతుంది. చూడండి ఇలా కవర్ అవుతుంది, అప్పుడు నీట్ గా ఉంటుంది. ఇది లోగాకి వెళ్ళిపోతుంది, లోపల క్యాన్వాస్ ఏం కనిపించదు. మనకు కనిపించేది ఇక్కడ మెయిన్ బట్ట, ఇక్కడ బార్డరు ప్లస్ ఫ్రంట్ అంత కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక బార్డర్ కూడా మనం అటాచ్ చేసుకునేస్తాము. చూడండి ఇలా ఉంది కదా, ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి మనం. ఇక్కడ బార్డర్ ఇటు పక్క పోయింది, టెంపుల్ టైప్ ఇటు పక్క వచ్చింది ఆర్మల్ సైడ్, మనం కూడా ఆర్మల్ సైడ్ కి వేసేస్తాము. చూడండి ఈ బార్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి అటాచ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అర్థమైతా ఉందా మీకు? వీడియోలో నీట్గా కనిపిస్తా ఉందా? చూడండి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం సైడ్కి వచ్చి ఇలా కుట్టుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్ కూడా మర్చుకొనేసి టెంపుల్ మనం అక్కడ అర్థమే తీసుకున్నాము కాబట్టి ఇక్కడ కూడా అర్థమే తీసుకున్నాం. అంటే బార్డర్ పెద్దగా ఇచ్చేస్తే మనకి ఇక్కడ బాగా కనిపించదు టెంపుల్. ఈ బార్డర్ ఎక్కువ లెంత్ అయిపోతుంది, బాగోదు. అంతే ఫ్రెండ్స్. చూడండి నీట్గా కట్ చేసేస్తే ఇక్కడ నుంచి కూడా ఒక స్టిచ్ వేసేస్తాం. ఎందుకంటే మనం పట్టి ఇంకో పక్కన పార్ట్ అటాచ్ చేసి మళ్ళీ ఓవర్లాక్ చేస్తే ఇక్కడ మందం ఎక్కువ వచ్చేస్తుంది బట్ట. చూడండి ఇప్పుడు ఆపోజిట్ చూసుకొని చేసుకున్నాం. ఇది కూడా కచ్చా కట్ చేసేస్తాం. మీ కస్టమర్స్ కూడా ఎవరికైనా కావాలంటే ఇలా సింపుల్ గా చేసి అండ్ ఫ్రెండ్స్ ఇష్టపడతారు వాళ్ళే. చూడండి ఇప్పుడు నిదానంగా ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ ఈ మ్యాచ్ కావాలి మనకు, ఓకేనా? చూడండి ఇక్కడ మ్యాచ్ ఉంది. నా కటింగ్ లో వీటిని ఫాలో అవుతాను ఫ్రెండ్స్. అది చెస్ట్ మార్క్ వస్తుంది కదా,
నీట్గా కూర్చుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి నా న్యాచురల్ 2 నీట్గా కూర్చున్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఓవర్లాక్ చేయాలి మనము. ఇంకొక సైడ్ కూడా కుడతాము. మీకు మొత్తం స్టిచ్చింగ్ పెడితే లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూడడానికి ఇష్టపడతారో లేదో నాకు తెలీదు, అందుకని నేను ఇలా టైం కుట్టేటప్పుడు కొంచెం స్టాప్ చేసి నేను కుడతా ఉన్నాను మీకు. ఇది చూడండి ఇంతే, కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంపార్టెంట్ అన్నీ మీకు చూపిస్తా ఉన్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూస్తేనే కదా దాంట్లో బాగుండాయా లేదా వీడియోస్ తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను ఓవర్లాక్ చేసుకొస్తాను. చూసారా, ఇప్పుడు దీన్ని నేను ఓవర్లాక్ చేసుకొని ఐరన్ చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఓవర్లాక్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి కొడదాం దీనికి. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మనం కావాలంటే ఇక్కడే డాట్ పెట్టి తగ్గించవచ్చు. చూసుకోవాలి కదా ఎంత కావాలా అని, చూసుకోకుండా కట్ చేసుకునే కాదు, అందుకనే చూసుకుంటున్నాను మెజర్మెంట్ ఎంత ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకి ఇదైతే పొడవు ఎక్కువ ఉందా లేదా ఒకసారి చూసుకున్నాము. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ పొడవు లేకపోతే మనం ఇక్కడ అట్లే కుట్టేయచ్చు. హుక్స్ పట్టి కాజా పట్టి ఇది కొంచెం ఎక్కువ పొడవు ఉంది వాళ్ళకి, అంటే ఫ్రంట్లో ఎక్కువ ఉంటే బాగోదు కదా, ఇక్కడ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టిప్పు, ఇలా కాజా పట్టికి ఇలా మడిచి ఒక స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత. చూడండి ఈ డాట్ ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ రావాలా. చూడండి ఇలా బ్యాక్ సైడ్ రావాలా. ఓకేనా, మీకు అర్థమవుతా ఉందా ఫ్రెండ్స్? నేను చెప్తా ఉండేది నాకు ఎలా మీతో మాట్లాడాలో తెలీదు. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నా. లాస్ట్ 1 year స్టార్ట్ చేసేసి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎందుకో భయం అనిపించింది చేసేకి, నాకు కాలేదు చేసేకి. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని చేస్తా ఉన్నాను. ఏమన్నా ఎలా మాట్లాడాలా ఎలా చేయాలా నాకు తెలీదు. నా దగ్గర పెద్ద పెద్ద వీడియోస్ లేవు, కెమెరాలు లేవు. నా దగ్గర ఉండేది ఫోన్ ఒకటే, ఫోన్లోనే షూట్ చేసి పెడుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా సరి చేసుకొని చెయ్యాలా అని, అందుకనే చేస్తున్నాను. మీరు బాగుండాలా, మీతో కూడా నేను బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత చూడండి ఇది కాజా పట్టి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ మెయిన్ పాయింట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది వేస్ట్ వెళ్ళిపోతే కరెక్ట్గా ఉంది. చూడండి డాట్ డాట్ ఎప్పుడు కరెక్ట్గా కూర్చోవాలి. ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకోకుండా చేస్తే మళ్ళీ మనకే అది విప్పి చేసేంత టైం ఇక్కడే వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ 5 నిమిషాలు ఓపిక్గా చెక్ చేసుకొని చేస్తే మనకి ఫినిషింగ్ అయినాక మనకి నీట్గా ఉంటుంది. ఒకేసారి కస్టమర్స్కి ఐరన్ చేసి ఇచ్చేయచ్చు మనం. చూడండి ఇలా చేసుకొని దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, ఇది ప్రిన్స్ కట్టు చూడండి విత్ బార్డర్తో సింపుల్గా చేశాను నేను. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాము. మళ్ళీ ఇంకా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పట్టీ కడతాం కదా, హెమ్మింగ్ పట్టి నీట్గా ఉంటుంది. చూడండి బాగుందా, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? సింపుల్గా ట్రై చేసినాను, బాగుంది. చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పక్కన పెట్టేస్తాము. బ్యాక్ తీసుకున్నాము. ఇది బ్యాక్ ఫ్రెండ్స్. దీనికి మధ్యలో పోట్లీ బటన్స్ కూడా నేను ప్లాన్ చేసినాను. మధ్యలో పోట్లీ బటన్స్ ఇచ్చి ఈ పక్క ఆ పక్క నీట్గా ఇది కట్టి పీస్ ఇద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఇంతే, చూసుకోవాలి మనం ఫస్ట్ ఎట్లా వచ్చింది అని.
చూసారు కదా, నీట్గా వచ్చింది. ఐరన్ చేసుకుంటే మనకి ఇట్లాంటి ఇబ్బంది ఉండదు. మధ్యలో మడతలు పడినా, చూడండి ఇది మడతలు మడతలుగా ఉంది. ఇక్కడ ఏమైనా మళ్ళీ బట్ట క్లాత్ నీట్గా రాకపోతే మళ్ళీ విప్పి కుట్టాల. కానీ ఒకేసారి ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. నేను ఐరన్ చేసుకొని ఫుల్ ఇదంతా స్టిచ్ వేసుకొని వస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను నీట్గా రౌండ్ స్టిచ్ వేసేసి చుట్టూరా కుట్టు వేసేసి మధ్యలోకి ఒకసారి ఐరన్, మళ్ళీ ఇక్కడ బార్డర్ పెట్టేకి ఒకసారి ఐరన్ చేసుకున్నాను. ఈ షోల్డర్ సెంటర్ నుంచి ఒక ఐరన్ చేసినాను. ఇక్కడ మధ్యలో నుంచి ఒక ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ నీట్గా ఆటోమేటిక్గా పడింది కదా. ఇప్పుడు మనము పోట్లీ బటన్కి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ వేసుకున్నాం. మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 1.5, అలా 1.5 ఇంచుకే వేసుకున్నాము. మరి దగ్గరగా ఉన్న బాగోదు. చూడండి ఇంతే. ఇక్కడ నుంచి ఇక్కడ హెమ్మింగ్ పట్టి వస్తుంది కాబట్టి సరిపోతాయి మనకి. పోట్లీ బటన్స్ నేను బార్డర్కి మ్యాచింగ్గా ఈ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇది పైపింగ్ బట్టలో చుట్టుకున్నాను నీట్గా కవర్ చేసేకి. చూడండి, ఇప్పుడు ఈ లైనింగ్ ఈ ఐరన్ పైన మనం ఒక గీత గీసుకున్నాము, ఎందుకంటే కుట్టేటప్పుడు పక్కకు పోకుండా. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు నీట్గా ఈ క్లాత్ ఎత్తి ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఈ క్లాత్ ఒక 1/4 ఇంచ్ అంతా ఇలా మడుచుకొని దీన్ని ఇలా పెట్టి క్లోజ్ చేస్తాం. చూడండి, ఇలా క్లోజ్ చేసి ఇలా ఒక పోట్లీ బటన్ ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇలా పెట్టి ఇలా కవర్ చేస్తాం. ఏం ఫ్రెండ్స్ కష్టంగా ఉందా? నేను చెప్తా అంటే మీకు ఏం కష్టం లేదు, చెయ్యండి, అదే వచ్చేస్తుంది. ఒకసారి విప్పుతాము, 2 సార్లు విప్పుతాము, 3వసారి ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది. చెయ్యండి, ఎందుకు భయపడేది? భయపడితే ఏం చేయలేమని నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్. మీ అందరి ఆదరణతో, నాకు మీ సపోర్ట్తో నేను కూడా ముందరకు వస్తాననే ధైర్యంతో నేను చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇస్తారనే భావిస్తున్నాను. చూడండి, ఇక్కడ డాట్ వచ్చింది. ఇక్కడ కూడా ఇలా క్లోజ్ చేసుకున్నాం. మెయిన్ కింద క్లాత్ కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ పడేట్టుగా చూసుకోండి. చెడిపోతే 2 బ్లౌజులు చెడిపోతాయా, లేదంటే ఒక 10 బ్లౌజులు చెడిపోతాయా మనవే? పోతే పోనీలే, మనకు నేర్చుకునేదానికన్నా ఇంట్రెస్ట్ ఇంకేముంటుంది. నేర్చుకునేటప్పుడు అలా జరగడం సహజమే ఫ్రెండ్స్. నేనైతే 50 బ్లౌజుల వరకు కూడా నేను ప్రిపేర్ కాలేకపోయినాను తెలిసినా. ఏం పర్వాలేదు, చేస్తా ఉంటే అవే వస్తాయి. మనము చెడిపోతే ఎంత విప్పి కొడితే అంత మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అది మాత్రం నాకు తెలిసింది. ఎన్ని ఆల్టరేషన్లు వస్తే మనకు అంత బెటరు. మనం అంత ప్రిపేర్ అయ్యేకి ఇక్కడ తప్పు చేసినామా, ఇక్కడ చేసుకోవచ్చా, ఇక్కడ దిద్దుకోవచ్చా అని మనకు అన్నీ చెప్పించేకి యూట్యూబే ఉంది ఫ్రెండ్స్. అన్నీ యూట్యూబ్లోనే చెప్పిస్తారు. మన బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్లోనే ఉంటారు మనకి. చూడండి, ఇప్పుడు అక్కడక్కడ దూరంగా ప్లెయిన్గా లేకుండా ఉంది. ఇప్పుడు ఇంకొక బార్డర్ తీసుకుంటా నేను. చూడండి, ఇది బార్డర్ తీసుకున్నాము. ఇలా ఎంత పొడవు అవుతుందో అంత పొడవు పెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది హాఫ్ ఒకటి స్లీవ్కి ఒకటి బ్యాక్కి 2 ఇచ్చినారు కదా. 2 ఎప్పుడు కామన్గా అలాగే కుడతాం కదా. ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇటుపైకి రాని, ఈ టెంపల్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఆర్మల్ కల్లా వెళ్ళిపోను. మనము అక్కడ కూడా అట్లా కదా చేసినాం ఫ్రంట్లో, ఇక్కడ కూడా అట్లాగే చేసుకున్నాం. చూడండి, ఇంతే. ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తాం. అంటే ఈ పీస్ లాక్కుండా నీట్గా కుట్టండి, లాగద్దండి. లాగినామంటే టైట్ వస్తుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది, పర్లేదు. ఇక్కడ హెమ్మింగ్ పట్టి కట్టాము కదా మనము, అప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ సరిపోలేదని టెన్షన్ పడద్దండి మీ బ్లౌజులు కుట్టేటగా ఉంటే. చూడండి, ఇప్పుడు దీన్ని హాఫ్ మర్చుకొని, టెంపుల్ కూడా మనకు అక్కడ హాఫే కదా వచ్చింది, ఇక్కడ కూడా హాఫే మర్చుకునేస్తాము. ఇది యాక్చువల్గా ట్యూషన్ మేడంది ఫ్రెండ్స్. మా బాబు 9th ట్యూషన్కి వెళ్తా అన్నాడు. ఆ మేడం కంటిన్యూ నా దగ్గర ఇస్తారు. వాళ్ళది అన్ని డిజైన్స్ కుట్టినాను వాళ్ళకి.
ఇంకా ఏది కుట్టాలో నాకు తెలియలే మేడమే ఇంకా ఏదో ఒకటి కుట్టు అని చెప్పంటే నేను ఇంకా సింపుల్గా ఇలా ప్రయత్నించినాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా మంది మన వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తా అన్నారు ఫ్రెండ్స్. ఎందుకు దీంట్లో నేను కష్టపడడం లేదా? మీకు యూజ్ అయ్యే వీడియో అయితే కాదా ఇది? ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకెంత వీడియో షూట్ చేసి దాన్ని డిజైన్ చేసి ఎడిటింగ్ చేసి అవన్నీ చేసే బదులు నేను ఒక బ్లౌజే కుట్టుకోవచ్చు ఆరాంగా. కానీ ఎందుకో నాకు మీకు కూడా ఒక వీడియో ఉపయోగపడుతుందంటే చేసి పెడదామని ఆలోచనతో పెడతా అన్నాను. అప్పుడు మీరు కూడా నాకు తోడుగా ఉంటే కదా ఫ్రెండ్స్ నేను ముందరకు వచ్చి మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అవుతుంది. మీ లైకే నాకు ఒక బూస్ట్ అప్. చూస్తున్నారుగా నీట్గా వచ్చింది. ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చిందంటే నేను ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నా పైకి, అందుకని కింద తక్కువ వచ్చింది. మీరు చూసి తీసుకోండి. చూడండి అంతే ఫ్రెండ్స్, బాగా వచ్చిందా? ఇప్పుడు దీనికి 2 డాట్లు కుట్టేసి మనము డాట్లు కంపల్సరీ వేయాలా, లేకపోతే బ్యాక్లో నడుము పైన లేసినట్లు ఉంటుంది, బాగుండదు. కొద్దిగా డాట్ వేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ డాటు ఇక్కడ చూసుకొని కూడా వేసుకోండి మార్కు. చూడండి అంతే, ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్ 1 అవర్కి కుట్టేసినాం కదా మనము. చూడండి అంతే. ఇప్పుడు దీనికి ఒక హెమ్మింగ్ పట్టి కడదాం మనము. చాలా తతంగం ఉంది ఫ్రెండ్స్. ఇది ఎడిటింగ్ అంట, ఏమేమో యాడ్ చేసి ట్యాగ్లు అంట, హ్యాష్ ట్యాగ్స్ అంట, అయ్యో చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో అంటూ. యూట్యూబ్లో చేస్తామంటాం కానీ దాంట్లో వర్క్ చేస్తా అంటే చాలా టైం తీసుకుంటుంది అది. ఇప్పుడైతే ఆషాఢము, కొంచెం వర్క్ అటు ఇటు అర్జెంట్ బ్లౌజ్ ఉండవు. శ్రావణ మాసం వస్తే మాకంటూ టైమే ఉండదు. అట్లాంటప్పుడు మంచి మంచి బ్లౌజులు, డిజైన్స్, వర్క్ బ్లౌజులు అన్నీ వస్తాయి. అప్పుడు మీకు అన్నీ పెట్టేదానికి నాకు బాగుంటుందని చూపించి వీడియోలు పెట్టేదానికి అన్ని డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. చూడండి ఇంకో ఇలా పెట్టుకొని నేను ఎప్పుడు డబుల్ పట్టీనే కడతాను. సింగిల్ పట్టీతో నేను హెమ్మింగ్ పట్టీ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఫినిషింగ్ అంత బాగోదు. చూడండి ఇలా చేసుకుంటూ రావాలి. మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. ఎంతో ఎక్కువ అయిపోదు లైనింగ్, ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువ అవుతుంది అంతే ఫ్రెండ్స్, ఏమి ఎక్కువ అయిపోదు మనకి. చూడండి అక్కడక్కడ ఇలా ఫిల్ట్లు ఇవ్వండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇది అయిన తర్వాత నీట్గా ఇలా ట్రిమ్ చేసుకునేసి ఇక్కడ మ్యాచ్ ఇవ్వాల. ఇలా మ్యాచ్ అంటే మీరు టాకా అంటారో ఏం చిట్క ఏమంటారో నాకు తెలీదు, నేనైతే ఇలా మ్యాచ్ అంటాం మేము. చూడండి ఇలా అక్కడక్కడ కాట్లు అంటారు, ఏమో మీరే ఏమంటారో అది అనుకోండి ఫ్రెండ్స్, నాకు తెలియదు మీకు ఎట్లా చెప్పాలో. చూడండి ఇలా కినారి వేసుకోవాలి, మైన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు, మరి లైనింగ్ పైన పడాలి. చూడండి చూసారా, ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ పట్టి పైన రెడీ చేసుకొనేసి ఈ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకొని స్లీవ్ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతేనో, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, నేను ముందరికి వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.